హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీనాక్షిని కాపాడి ఇంటికి తీసుకువచ్చి పల్లవిని అరెస్ట్ చేయించిన కమల్. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. భానుమతి అయితే ఎలాగైనా చక్రధర్ని విడిపించాలని చనిపోతానంటూ ఇక డ్రామా అయితే మొదలు పెడుతుంది. అప్పుడే అదంతా చూసిన అక్షయ్ అయితే కోపంతో రగిలిపోతూ, బామ్మ ఎంత చెప్పినా మన మాట ఏమీ వినదో, ఇప్పుడే వస్తాను అని తనైతే లోపలికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత వీడేం చేయబోతున్నాడని భానుమతి ఆలోచిస్తూ ఉండగా అప్పుడే ఇక అక్షయ్ అయితే అగ్గిపెట్టి తీసుకువచ్చి, ఇదిగో బామ్మ, నీకు వచ్చిన కష్టానికి నువ్వు చచ్చిపోవడమే కరెక్టు. ఎందుకంటే నువ్వెన్ని చేసినా సరే ఆ నీచుని మాత్రం నేను విడిపించను అని అంటూ ఉంటాడు అక్షయ్. అప్పుడే ఆ భానుమతి అంటూ ఉంటుంది, అంటే నేను పోయినా పర్వాలేదు, నువ్వు చచ్చిపో అని నన్ను చచ్చిపోమంటున్నావు కదా. నా కూతురు బాధ చూడలేక నేను కళ్ళారా నా కూతురు పడే కష్టాన్ని చూసి ఓర్చుకోలేక చచ్చిపోతానంటున్నాను. అంటే నీకు నేను చచ్చిపోతానన్నా కూడా ఏమీ లేదనమాట అని అంటూ ఉంటుంది భానుమతి. అవును బామ్మ, నీ కూతురు కష్టాలు చూడలేక చచ్చిపోతున్నావు. మరి ఇప్పటి వరకు నీ అల్లుడు వల్ల నీ కొడుకు పడ్డ కష్టాల్ని నీకు గుర్తులేదా? అప్పుడు చూసి ఓర్చుకోగలిగావా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. అయితే నీకు గుర్తులేదా? కుటుంబం మొత్తం కట్టుబట్టలతో నడివీధిలో నుంచుంది. తినటానికి తిండి లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి ఆ పరిస్థితులప్పుడు నీ అల్లుడు చేసిన దానికి నువ్వు చచ్చిపోవాలని నీకు అనిపించలేదా అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. నాన్న హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్నాము. అప్పుడు అందరూ ఒంటి మీద ఉన్న బంగారం మొత్తం కూడా అమ్మేసుకున్నాము. నీకు అది కూడా గుర్తులేదా? అది కూడా నీ అల్లుడు చేసిన తప్పే. దానికి కూడా నీకు పాపం చచ్చిపోవాలని అనిపించలేదేమో. ఇప్పుడు ఒక నీచుడిని జైల్లో పెట్టిస్తే ఆ నీచుడి కోసం నువ్వు చచ్చిపోతానంటూ నీ ప్రాణానికే విలువ లేకుండా చేసుకుంటున్నావు. అసలు నువ్వు ఇంటికి పెద్దదానివే, నువ్వే ఇలా ఉన్నావు అని అంటూ అక్షయ్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్షయ్ అడిగిన దానికి సమాధానం చెప్పలేకపోతుంది భానుమతి. అప్పుడే ఇంకా రాజేంద్ర ప్రసాద్ అయితే, అక్షయ్ కరెక్ట్గానే చెప్పాడమ్మా, ఇవన్నీ చూసి నువ్వు ఓర్చుకోలేకపోతున్నానంటున్నావు. మరి ఈ పరిస్థితులు నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునే పరిస్థితులకి తీసుకొచ్చిన నీ అల్లుడు చేసిన తప్పుల్ని సమర్థిస్తున్నావు. అంటే నాకు ఒక న్యాయం, నీ కూతురికి ఒక న్యాయమా? నువ్వేం తల్లివమ్మా అని అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. నీ ఇష్టమమ్మా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని వెళ్ళిపోతాడు. ఇక ఎవరు మట్టుకి పదండి, నానమ్మ ఏదో చేసుకుంటానంటుంది కదా, చేసుకొనివ్వండి అని అగ్గిపెట్టి భానుమతి చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు అక్షయ్. అప్పుడు ఇక కమల్ అయితే, అన్నీ తీసుకొచ్చి ఇచ్చాడు కదా అగ్గిపెట్టి, వెలిగించుకుంటావా, నేనే వెలిగించినా అని కమల్ అంటూ ఉంటాడు. రే ఏంట్రా మీరు, నేనేమి చావను అని అంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది భానుమతి. అప్పుడు ఇక అక్షయ్ అయితే, ఇంత ఫూల్గా ఎలాగా మా బామ్మ ఆలోచిస్తుంది నాకు అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉంటాడు. ఇంటిల్లిపాది మొత్తం మనిద్దరిదే తప్పన్నట్టు మాట్లాడుతున్నారండి, చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో అని అంటూ ఉంటే ఇంతలో ఇక భానుమతి వచ్చి మీనాక్షి దగ్గరికి, అసలు ఏం కూతుర్ని కన్నావమ్మా, కనీసం మా మీద ఇంత కూడా జాలి లేదు. నీ పెంపకం నువ్వును, అవును నువ్వు పెంచలేదు కదా, దాన్ని అనాథగా వదిలేసావు కదా అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది మీనాక్షి అయితే, నా కూతురు చేసిన దాంట్లో తప్పేముంది, ఇంటికి ద్రోహం చేసిన అతన్ని అరెస్ట్ చేయించింది అంతే కదా అని మీనాక్షి కూడా సమాధానం చెప్తుంది. అత్తయ్య, ఇలాంటి విలువ లేని మనిషి దగ్గర మీరు మాట పడ్డమేంటే, పదండి. అయినా ఇంత జరుగుతున్నా, ఇంట్లో ఇన్ని గొడవలు అవుతున్నా కానీ ఈవిడికి మాత్రం రాజభోగం బాగానే అనుభవిస్తుంది కదా, ఇంట్లో నుంచి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు, సిగ్గులేని జీవితం అని తిడుతూ ఉంటుంది పార్వతి. అప్పుడే ఇక భానుమతి అయితే, బలా చెప్పావు పార్వతి, కూతురు ఆపేస్తుందన్నంత మాత్రాన ఇల్లు వదిలి వెళ్ళడానికి ఈవిడికి ఒప్పక సిగ్గు లేకుండా ఇక్కడే పడి తింటుంది అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనాక్షి అయితే వాళ్ళన్న మాటలు చూసి తట్టుకోలేక తను బట్టలు తీసుకొని ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోతున్న మీనాక్షిని ఆటోలో వస్తున్న పల్లవి అయితే చూసేస్తుంది. ఇక పల్లవి చూసి, ఏంటి మీనాక్షి ఇంట్లో నుంచి బయటికి వచ్చేసిందనమాట, ఇదే మంచి సమయం, గుట్టు చప్పుడు లేకుండా దీన్ని వేసేసి
ఏ కాలువలోనో చెరువులోనో కలిపేస్తే ఆత్మహత్య చేసుకుందని పోతుంది అని అనుకుంటూ వెంటనే పల్లవి అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది. రౌడీలకి ఫోన్ చేసి, నేను వాట్సాప్లో మీకు ఒక ఫోటో పంపించాను, తను ఏ దారిలో వస్తుందో కూడా అడ్రస్ పెడుతున్నాను, ఎవరూ లేని సమయం చూసి గుట్టు చప్పుడు లేకుండా దాన్ని ఫినిష్ చేసేయండి అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. సరే మేడం అని రౌడీలు కూడా చెప్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే, మీనాక్షి ఈ రోజుతో నీకు ముగిసిపోయింది నీ జీవితం అని అనుకుంటూ పల్లవి ఇంటికైతే బయలుదేరిపోతుంది. రౌడీలు అయితే ఇక మీనాక్షిని ఫాలో అవుతూ అయితే వస్తూ ఉంటారు. ఇంతలో అవని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దామని గదిలోకి వెళ్ళి చూసేసరికి మీనాక్షి అయితే ఉండదు. అమ్మ అమ్మ అని పిలుస్తుంది కానీ పలకదు. అప్పుడే ఇక బీరువా ఓపెన్ చేసి చూడంగానే మీనాక్షి బట్టలు కూడా కనిపించవు. అంటే అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనమాట అని కంగారు పడుతూ టెన్షన్ పడుతూ పార్వతి దగ్గరికి వచ్చి, అత్తయ్య మా అమ్మ ఇంట్లో లేదు, మీకేమన్నా కనిపించిందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటుంది పార్వతి, నేనేమి చూడలేదు అని చెప్పడంతో అప్పుడే ఇంకా ఆరాధ్యని తీసుకొని అక్షయ్ దగ్గరికి వెళ్తుంది అవని. అక్షయ్ దగ్గరికి వెళ్ళి, ఏవండి మా అమ్మ ఇంట్లో లేదు, కనిపించడం లేదు అని అంటూ ఉంటే, ఏంటి ఇంట్లో లేరా, ఎక్కడికి వెళ్తారు, చూసావా మొత్తం ఇల్లంతా అని అంటూ ఉంటే, ఇల్లంతా చూశానండి, బీరువాలో బట్టలు కూడా లేవు అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక అక్షయ్ అయితే, ఏంటి బీరువాలో బట్టలు కూడా లేవా, అయినా నీతో కూడా చెప్పకుండా ఎందుకింత సడన్గా ఆవిడ వెళ్ళిపోయింది అని అనుకుంటూ ఉంటుంది అవని. అయితే తర్వాత ఇక పల్లవి వచ్చి అవని టెన్షన్ పడ్డం చూసి, అప్పుడే ఇంకా నీకు మీ అమ్మ ఇక కనిపించదు అవని అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. మీనాక్షిని ఫాలో అవుతూ రౌడీలు అయితే వెళ్తూ ఉంటారు. అలా మీనాక్షిని రౌడీలు ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఆ రౌడీల మీద మీనాక్షికైతే అనుమానం వచ్చి తను వాళ్ళనిచ్చి తప్పించుకోవడానికి ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్షయ్ అయితే అవనితో అంటూ ఉంటాడు, నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను అని. తన ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి అతనికైతే ఫోన్ చేసి జరిగిందంతా కూడా చెప్తాడు. ఏం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే వెళ్ళి వెతుకుతాను అంటూ కానిస్టేబుల్ని తీసుకొని అక్షయ్ ఫ్రెండ్ అయితే వెళ్తాడు. ఇంతలో మీనాక్షి రౌడీల నుంచి తప్పించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ రౌడీలకైతే దొరికిపోతుంది. రౌడీలకి దొరికిపోవడంతో అప్పుడు ఇక మీనాక్షి, ఎవరు మీరు, నన్నెందుకు పట్టుకున్నారో వదలండి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక రౌడీ అయితే కత్తి చూపిస్తాడు. ఆ కత్తిని చూసి ఇక మీనాక్షి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక రౌడీలు అయితే ఏమీ మాట్లాడకుండా మీనాక్షిని కత్తితో పొడవబోతూ ఉంటారు. అప్పుడే వచ్చి ఇక కత్తిని పట్టుకుంటాడు కమల్. అయితే ఇక కమల్ని చూసి ఇక రౌడీలు షాక్ అయిపోతూ ఉంటారు. ఇక మీనాక్షి అయితే ఆనందపడుతూ ఉంటుంది. మా అత్తయ్యని చంపాలని చూస్తారా అని రౌడీలను ఇక కమల్ అయితే చితక బాధేస్తాడు. అలా గొడవ పడే క్రమంలో అక్కడ ఫోన్ అయితే పడిపోతుంది రౌడీది. ఇక ఇంతలో పోలీసులు కూడా అక్కడికి వచ్చేసరికి ఆ రౌడీలు ఇద్దరు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు ఇక వాళ్ళు ఎవరో మీకు తెలుసా అమ్మా అని అడుగుతూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ అయితే, తెలీదు బాబు, నేను ఇలా వస్తూ ఉంటే నన్ను చంపడానికి ప్రయత్నించారు అని అంటూ ఉంటుంది మీనాక్షి. అయినా మీరేంటమ్మా ఇలాగ బట్టలు తీసుకొని ఎందుకు వచ్చారు అంటే ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వచ్చేసారా అని అడుగుతూ ఉంటాడు కమల్. అయితే అప్పుడు ఇక మీనాక్షి అయితే, నా వల్ల ఇంట్లో ఎవ్వరూ ఇబ్బందికి పడకూడదు, ముఖ్యంగా నా వల్ల అవని మాటలు పడకూడదని వచ్చేసాను బాబు అని అంటూ ఉంటుంది మీనాక్షి. తర్వాత ఇక మీనాక్షిని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉండగా పోలీస్ ఆఫీసర్కి అయితే ఫోన్ దొరుకుతుంది రౌడీది. ఇక ఆ ఫోన్ తీసుకొని, ఈ ఫోను రౌడీదనుకుంటా ఇక్కడ పడిపోయింది, దీని ద్వారా ఆ వెధవల్ని పట్టుకుంటాను అని అనుకునే లోపు పల్లవి అయితే ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి ఫోన్ చేయడంతో ఎవరు ఫోన్ చేస్తున్నారని ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు ఇన్స్పెక్టర్. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ స్పీకర్ ఆన్ చేయగానే ఇక అంటూ ఉంటుంది పల్లవి అయితే, ఏంటి ఆ మీనాక్షిని ఫినిష్ చేసేసారా, మీనాక్షిని చంపేశారా అని పల్లవి అడుగుతూ ఉంటుంది. వెంటనే పల్లవి వాయిస్ విన్నా కమల్ అయితే ఇక పల్లవి అని తెలుసుకుంటాడు. ఇక వెంటనే ఫోన్ కట్ చేస్తాడు ఇన్స్పెక్టర్. అయితే
ఈ వాయిస్ అని అంటూ ఉంటే ఈ వాయిస్ ఎవరిదో కాదు సార్, నా భార్యదే అని అంటూ ఉంటాడు కమల్. ఆ మాట విని ఇక ఇన్స్పెక్టర్ అయితే అవునా మీ ఆవిడదా అని అనగానే అవును సార్, తనే అత్తయ్యని చంపించాలని రౌడీల్ని పంపించినట్టుంది, మా ఆవిడికి సరైన బుద్ధి చెప్పాలి సార్ పదండి అని అంటూ కమల్ అయితే మీనాక్షిని తీసుకొని ఇన్స్పెక్టర్తో సహా ఇంటికైతే వెళ్తాడు. ఇక కమల్ అయితే మీనాక్షిని ఇంటికి తీసుకురావడం చూసి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. పల్లవి షాక్ అయిపోతూ ఉండగా ఇంతలో ఆరాధ్య అమ్మమ్మ వచ్చింది అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇక లోపల నుంచి అవని అక్షయ్ అందరూ కూడా బయటికి వస్తారు. ఇక ఇన్స్పెక్టర్ రావడంతో ఇన్స్పెక్టర్ని చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. కమల్ మా అమ్మ మీకు ఎక్కడ కనిపించింది అని అడుగుతూ ఉంటే కొంతమంది రౌడీలు అత్తయ్యని చంపాలని ప్రయత్నించారు వదిన, అప్పుడే నేను సమయానికి వెళ్ళి కాపాడాను అని అంటూ ఉంటాడు కమల్. అయితే ఆ రౌడీల్ని ఎవరు పంపించారో తెలిసింది అక్షయ్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. అయితే ఇక షాక్ అయిపోతూ ఎవరు అత్తయ్యని చంపాలని చూసింది ఎవరు అని అడుగుతూ ఉంటాడు అక్షయ్. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఎవరో కాదో ఈ పల్లవియే అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి. నా మనవరాలు ఈవిడ్ని చంపాలని ఎందుకు అనుకుంటుంది, మళ్ళీ మా మీద ఇంకో నింద వేస్తున్నారా అని భానుమతి అంటూ ఉంటే నువ్వు ఆగే ముసలి, నోరు మూసుకో, ఇదే అత్తయ్యని చంపాలని చూసింది, నేను కూడా సాక్ష్యమే అని కమల్ అంటాడు. ఇన్స్పెక్టర్ ఆధారాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు నా మీద నింద వేయకండి అని అంటూ ఉంటుంది. ఆ పల్లవి ఇష్టం వచ్చినట్టు నీ మీద మేము నింద వేయడం లేదు, సాక్ష్యాలతో సహాని వచ్చాను అని రౌడీ ఫోన్ అయితే చూపిస్తాడు. వెంటనే రౌడీ ఫోన్లో నుంచి కాల్ చేస్తాడు. ఇదే నెంబర్ నుంచి రౌడీకి ఫోన్ వచ్చింది, ఆవిడ్ని చంపేశావా అని, ఇప్పుడు మళ్ళీ అదే నెంబర్కి చేస్తున్నాను అని వెంటనే రింగిస్తాడు. దాంతో పల్లవి అయితే ఫోను మోగుతూ ఉంటుంది పల్లవిది. ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. విన్నారు కదా, ఈవిడే ఫోన్ చేసి ఆవిడ్ని చంపేశారా అని మా ముందే రెడ్ హ్యాండ్గా దొరికిపోయింది, అందుకని ఈ పల్లవిని అరెస్ట్ చేస్తున్నామని ఇక పల్లవిని అయితే అరెస్ట్ చేస్తూ ఉంటారు ఇన్స్పెక్టర్. అది చూసి మీనాక్షి అయితే వద్దు ఇన్స్పెక్టర్, ఏదో తను తెలియక చేసినట్టుంది, వదిలేయండి అని అంటూ ఉంటుంది మీనాక్షి. లేదు మేడం, ఇలా క్రైమ్ చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు, అరెస్ట్ చేసి తీరాల్సిందే అని ఇన్స్పెక్టర్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక పార్వతి అయితే రే అక్షయ్, మీ ఫ్రెండ్ని పల్లవిని అరెస్ట్ చేయొద్దని చెప్పరా, మన ఇంటి పరువు పోతుంది, ఇంటి కోడలు ఇలా జైలుకి వెళ్తే అని అంటూ ఉంటే మన ఇంటి పరువు ఎక్కడుందమ్మా, ఎప్పుడైతే జైలుకి వెళ్ళిన అల్లుడు కోసం కిరసనాయిలు పోసుకొని చచ్చిపోతాను అని నట్టింట్లో గొడవ చేసినప్పుడే మన ఇంటి పరువు పోయింది అని అంటూ ఉంటాడు అక్షయ్. ఇప్పుడు ఏమీ తెలియని అమాయకురాలైన మా అత్తయ్య గారిని చంపడానికి రౌడీల్ని పంపించింది నీ కోడలు, అప్పుడే మన పరువు పోయింది అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.